రేయ్, ఈ వార్డు కౌన్సిలర్ ఎవర్రా? ఇదిగో సూపర్వైజర్, ఈ మిషన్ మొత్తం జ్యూస్ అయిపోవాలి. అయ్యి అది కాదు, ఈ మామిడి పళ్ళు మొత్తం జ్యూస్ అయిపోవాలి. లేకపోతే సాయంకాలానికల్లా చాలా గొడవలు అయిపోతాయి. ఇదిగో చూడు, ఈ పార్సిల్లన్నీ పగడబందిగా ఫారెన్ పంపించు. నేను బాగా డబ్బు సంపాదించాలి. ఆ తర్వాత మినిస్టర్ అయిపోవాలి. బాబు నాయనా, 4వ వార్డు కౌన్సిలర్ నువ్వేనా? అవును. దేనికి? అవును. 1000 రూపాయలు. కౌన్సిలర్ అయితే 1000 రూపాయలు ఇవ్వాలా? అయ్యి అయితే నేను కాదు. పోనీ నేనే నీకు 1000 ఇస్తా. నువ్వు కౌన్సిలర్ అవునో కదో చెప్పు. ఆ మాట అన్నావు బాగుంది. నేనే ఈ వార్డు కౌన్సిలర్. 1000 రూపాయలు ఇచ్చి నీ ప్రాబ్లం ఏమిటో చెప్పుకో. మున్సిపాలిటీ వాళ్ళు నీ బావిలో మందు వేయలేదా, లేక నీ మురుగుంటలో దోమల మందు చల్లలేదా? దోమల మందు కాదు, నీ వార్డులో, నీ బజారులో, నీ రోడ్డు మీదున్న నీ గుంటలో పడి అప్పా నా కాలు చీపిరిగే. వెంటనే 1000 రూపాయలు డాక్టర్కి ఇవ్వాలి. నా వార్డులో, నా రోడ్డు మీద, నా గుంటలో నువ్వు పడితే నేను నీకు డబ్బు ఇవ్వాలా? ఇవ్వకపోతే నీ వార్డులో, నీ గుంటలో నువ్వు బ్రతుకుండగానే నిన్ను పుట్టిపడా. దౌర్జన్యం చేస్తున్నావా? దౌర్జన్యం చేయడానికి నువ్వెంతరా పొట్లంగా. ఒట్టడిగే ముందు కృష్ణానదిని తెచ్చి మీ దొడ్లో పెట్టిస్తానని, రోడ్లు బాగు చేయిస్తానని, కాలువలు బాగు చేయిస్తానని, పాయికానాలు కట్టిస్తానని, పాయికానాల పక్కన పందుళ్ళు తోలేస్తానని మోసాల మాటలతో గెలిచి ఈ రసాల ఫ్యాక్టరీ కట్టించుకున్నావా లేదా? అవును, కట్టించాను. చూడు, మళ్ళీ 5 ఏళ్ల దాకా ఎన్నికలు రావనుకుంటున్నావేమో. రోజులు మారిపోయాయి నాయన. ఏడాదికి ఒకసారి ఎన్నికలు వచ్చే చండాలపు రోజులు ఇవి. మర్యాదగా 1000 రూపాయలు ఇచ్చి. బాబు, నీకింత లోక జ్ఞానం, వీర జ్ఞానం ఉందని తెలియక ఏమేవో వాగాను. ఇవ్వగో 1000 రూపాయలు తీసుకుని వెళ్ళు నాయనా. ఇప్పుడు వచ్చావు నా రూట్లోకి. మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా బెదిరిస్తే అదరేస్తే వదిలిస్తా, హ్యాండ్ ఇస్తే హాత్ ఇస్తా. నా జ్యూసుగా.